రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం గేమ్ చేంజర్. ఈ చిత్రంలో చరణ్ సరసన కేఆర్ అద్వానీ హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాలో హీరోయిన్ అంజలి శ్రీకాంత్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైన గ్లిమ్స్ పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై దిల్ రాజు శిరీష్ నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జనవరి 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఇక ఈ చిత్రం నుండి వచ్చిన ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. ట్రైలర్ లో యాక్షన్ ఎపిసోడ్స్ కి పెద్దపీట వేశాడు దర్శకుడు. ఈ ట్రైలర్ యూట్యూబ్ లో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాలో ఉన్న మరొక సాంగ్ ని కూడా ఈ వారమే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే 4 పాటలు విడుదల చేయగా అవి ఆకట్టుకున్నాయి. ఇప్పుడు 5వ సాంగ్ కూడా ఈ వారమే విడుదల చేస్తారని సమాచారం. ఈ పాట ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే రామ్ చరణ్ మరియు అంజలి మీద ఉంటుందని కూడా తెలుస్తుంది. ఎమోషనల్ గా సాగే మెలోడీ పాట అని తెలుస్తుంది. తమన్ అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చాడట. మరి విడుదలయ్యాక ఈ సాంగ్ ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. అందులో భాగంగానే సెన్సార్ నుండి ఈ సినిమా యూఏ సర్టిఫికేట్ ను కూడా సొంతం చేసుకుంది. తాజాగా రన్ టైం కూడా లాక్ చేశారు సెన్సార్ బోర్డు అధికారులు. 2 గంటల 45 నిమిషాల 30 సెకండ్ల నిబిడితో సినిమా రన్ చేయబోతున్నారట. ఒక రకంగా చెప్పాలంటే ఇంత నిబిడి ఉన్న సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా 2.5 గంటల పాటు థియేటర్లో ప్రేక్షకులను కూర్చోబెట్టాలంటే దర్శకుడు, హీరో ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అలాంటిది 2 గంటల 45 నిమిషాలంటే ఖచ్చితంగా ఎంతో శ్రమించారని అర్థమవుతుంది. మరోవైపు ఇప్పటికే ఈ సినిమాపై పాజిటివ్ మౌత్ టాక్ అక్కడక్కడ వినిపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతుందనే కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా కోసం బడ్జెట్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదని సమాచారం. మరొక వైపు గ్లోబల్ రేంజ్ ఇమేజ్ ఉన్న రామ్ చరణ్ తో శంకర్ రూపొందిస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందనే విషయం అందరిలోనూ చాలా ఎగ్జైట్మెంట్ ను పెంచుతుంది. అటు మెగా అభిమానులు, సినీ ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఎప్పుడెప్పుడు థియేటర్లో చూద్దామా అని ఎదురు చూస్తున్నారు. మొత్తానికైతే పాజిటివ్ ఫీడ్బ్యాక్ తో గేమ్ చేంజర్ సంక్రాంతి బరిలోకి దిగబోతుంది. మరి ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.